సింహరాశి వారికి గోచార గురుగ్రహం మే 1వ తారీఖు నుండి 10వ స్థానమైనటువంటి వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారండి. గురుగ్రహం అంటే న్యాచురల్ జోడియక్లో ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి. అంతటి శుభగ్రహం. సహజంగా స్త్రీలకు భర్తకు కూడా కారకుడు అవుతారు. ఇలాంటి ఒక శుభత్వం కలిగినట్టు గ్రహం అండి. ఈయన 10వ స్థానంలో స్థితి పొందారు. 10వ స్థానం అంటే రాజ్యభావం, స్టేటస్, వృత్తి ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ఏం జరుగుతుందయ్యా అంటే పంచమ అష్టమాధిపతి దశమంలో ఉండటం వల్ల వృత్తిలో గుర్తింపు, కష్టించి పనిచేయటం, మీకంటే పై పొజిషన్ వారి యొక్క ఆదరాభిమానాలు చూడగలటం, మీరు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి రిజల్ట్ తీసుకోవటం కనపడుతుంది. కానీ ఆఫీస్ పాలిటిక్స్ ఎప్పుడూ ఉండనే ఉంటాయండి. అష్టమాధిపతి అయ్యి దశమంలో ఉన్నారు కాబట్టి సో ఆ నెగిటివ్ విషయాల ఎందుకు మీరు ఫోకస్ చేయకుండా మీ గోల్స్ మీద, మీ వర్క్ ఎథిక్స్ మీద, వాటి మీద దృష్టి పెడుతూ ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఎన్లైటన్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది.